ఎప్పటికైనా కాదు 2029 ఎలక్షన్కి వచ్చేలోగానే ఈ కులాలన్నీ కలిపిన కోణంలో అందరూ గొప్పగా ఉన్నారు, ఇంకెవరు ఏమాత్రం వెనకబాటు గురిలేరనే మేము చేసిన ప్రయత్నం సఫలీకృతం అయిపోతుందని నేను ఫ్రాంక్ గా ఒక మాట చెప్పండి, ఫైనల్ చెప్పండి. గెలవబోయేది ఎన్ని సీట్లు రేపు? 151కి మించి. ఎందుకో తెలుసా, మేము ఎవరిని ప్రజల్ని ఓటు బ్యాంక్ గా చూడాలి. 175 కాదు, 175 మా టార్గెట్. 151 మించి గెలుస్తాం. టార్గెట్ 100 మార్కులు మ్యాథ్స్ లో, 100కు 100. సెంట్ రావచ్చు, సెంట్ రాకపోవచ్చు. విజయవాడ ఎప్పుడు కూడా 100కి 100 కావాలని, నాకు 100కు 100 కావాలి సార్, నాకు 100కు 100 కావాలా. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అన్ని దగ్గర సమానంగానే అభివృద్ధి చేసాం. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్ని పట్టించుకొని మేము మార్పులు చేర్పులు చేస్తున్నాం. మా మార్పులు కరెక్ట్ గా కానీ వర్కౌట్ అయితే ఖచ్చితంగా 175 కొడతాం. 175 బాగా వస్తాయని అనుకున్నప్పుడు 100 మందిని మార్చాల్సిన పరిస్థితి ఏంటి? అవన్నీ మా హోంవర్క్ లో భాగం. మేము 10 రఫ్ నోట్స్ రాస్తాం ఎగ్జామ్ రాయబోయే ముందు. అందుకని రఫ్ నోట్స్ ఇన్నెందుకు రాస్తున్నారు, మీరు చాలా నిష్ఠాతులు, చాలా తెలివైన వాళ్ళు అంటే ఎట్లా? మా హోంవర్క్ మేము ఎప్పుడు అలక్ష్యంగా ఉన్నాం, మాకు టార్గెట్ కనపడుతుంది ఆడ. సో మేము అనేది ఒక్కటే, ఖచ్చితంగా కూడా ఓటింగ్ రోజున పాజిటివ్ ఓట్స్ సునామీ చూస్తారు. మీరు ఎలాగో తెలుసా, రోడ్లు ఈ మధ్యన కొన్ని నేను చెప్తా సార్, అనిపించేవే చెప్తాను నేను మాట. మీరు చెప్పండి. కొన్ని సోషల్ మీడియాలో మీరు యుద్ధం అని పెట్టారంట. ఆ యుద్ధం ఎవరి మీద చేయాలంటే నీ మీద యుద్ధం చేస్తాం మేము, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, మేము మా పరిస్థితి ఏంటి, ఇట్లా అయితే ఎట్లాగు అని కొంతమంది. మాకు కావాల్సిన బ్రాండ్లు మాకు దొరకకపోతే నువ్వెందుకు మాకు అని చెప్పి కొంతమంది. ఇసుక నిర్మాణ రంగం అంతా కూడా చాలా కుదేలైపోయింది నువ్వు వచ్చిన తర్వాత. ఇసుక మేటలు కనిపిస్తున్నాయి మాకు. ఏనాడు కూడా మేము మా జిల్లాల్లో ఇసుక మేటలు ఇట్లాంటి పెద్ద పెద్ద కొండలు చూడలేదు మేము. ఆ కొండలు కనిపిస్తున్నాయి. ఏమిటిది మీరు ఇచ్చే సమాధానం, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి, మీరు అభివృద్ధి ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తాను. నేను చెప్తా. ఇప్పుడు ఓటింగ్ రోజున పోటెత్తే సునామీ గురించి చెప్తా. పాజిటివ్ ఓట్ సునామీ. ఓకే, ప్రతి పార్టీకి ఓటింగ్ అనేది కొన్ని ఓట్ బ్యాంకుల వల్ల ఉదయాన్నే తొందరగా పోలింగ్ రావడం, లేకపోతే విపరీతమైన కోపం ఉంటే కూడా జరుగుతుంది. సాంప్రదాయకంగా కమ్మ సామాజిక వర్గంకి సంబంధించి బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉండేవాళ్ళు. రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చాలా కులాలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. మేము ఇచ్చిన బీసీ సీట్లు, ఓసీ సీట్లలో వి ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ అండ్ దేర్ పార్టీస్ అలయన్స్. మేము ఇచ్చిన ఓసీ నియోజకవర్గాల్లో మీ ఉమ్మడి అభ్యర్థిని అదే సామాజిక వర్గం వెనకబడ్డ కులాలకు సంబంధించి మేము ఏదైతే ఇస్తున్నాం, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కులాలకు సంబంధించి మీరు ఇవ్వగలిగితే వీ యాక్సెప్ట్. మీరు కూడా సమాజాన్ని మెరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు ఆ ధైర్యం లేదు, మీరు చెయ్యరు. ఎందుకంటే కులాల పట్ల వివక్ష మీకు. దాంతోపాటు అవ్వాతాతలను వేధించిన తీరు, 65,70,000 మందికి ప్రతి 1వ తేదీ ఉదయమే నిద్ర లేపి మేము ఇస్తున్న పెన్షన్, ఒక్క ఓటు కూడా పక్కకు పోదు. ఇది మా ఓట్ బ్యాంక్, మా క్రెడిబిలిటీతో వచ్చిన ఓట్ బ్యాంక్, మేము చేసిన సేవతో వచ్చే ఓట్ బ్యాంక్. మేము ఓట్ బ్యాంక్ గా చూసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. 32,50,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వాళ్ళ భర్తల పేరుతో కలిపితే వాళ్ళ సంఖ్య 65 లక్షలు. ఈ 65 లక్షల్లో కనీసం 40 లక్షల ఓట్ మాకు వచ్చినా 1,05,00,000కి వెళ్ళిపోయాం. అమ్మ ఒడి, డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, విదేశీ విద్య, మరి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాం. తెలంగాణలో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచితే ఆహా ఓహో అని ఇదే పచ్చపత్రికలు రాశాయి. కానీ ఇక్కడ 25 లక్షలకు పెంచితే ఒక్క ముక్క రాయలే. నరంలో విషయం ఆ ఎల్లో మీడియాకి. మరి విలేజ్ క్లినిక్స్, వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, పెత్తందారీగా ఉండే ఎమ్మెల్యేలు లేకుండా నేరుగా వాలంటీర్ల వ్యవస్థ, ప్రతి ఇంటికి ప్రభుత్వాన్ని తెచ్చి విశేషమైన కార్యక్రమంతో పాటు రైతు భరోసా కేంద్రాలు, మార్కెట్ స్టెబిలిటీ నిధి, దాంతోపాటు ఎంఎస్పి ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్, తడిసిన ప్రతి గింజని కొనడం, ఇన్పుట్ సబ్సిడీస్ సమయానికి ఇవ్వడం, ఫెర్టిలైజర్స్ విషయంలో షార్టేజ్ లేకుండా చూడడం, ప్రతి ఒక్క విషయంలో రైతుకి దన్నుగా నిలిచిన ప్రభుత్వం, యువత కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్న ప్రభుత్వం, 4 పోర్టుల అభివృద్ధి, 17 మెడికల్ కాలేజీలు, 176 చిన్న సన్న మొత్తం అన్ని కలిపి ఇండస్ట్రీలు కొత్తవి, 10 ఫిషింగ్ హార్బర్లు, 3,872 కిలోమీటర్ల కొత్తగా వేసిన రోడ్లు. సార్ మాకు 1-2 కాదు, ఆసరా కావచ్చు. ముఖ్యంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి మేము డబ్బులు ఇస్తాము పెన్షన్ రూపంలో అంటే నవ్వారు. ఇచ్చాం, 4 సంవత్సరాలు ఇచ్చాం. వాళ్ళు ఎగ్గొట్టిపోయిన డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ మేం చేసాం. అగ్రిగోల్డ్ బాధితులను మేము ఆదుకున్నాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఎప్పుడు ప్రైవేట్ పరం చేద్దామని చూస్తే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసాం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చాం. ఇప్పుడైతే ఉచిత బస్సు పెడతాను కథలు చెప్తున్నాడు, కాకరకాయలు అమ్ముతున్నాడు. సార్ ఖచ్చితంగా కూడా మేము చేసినవన్నీ గీటురాయిగా ఉన్నాయి. మేము చేసే ప్రచారంలో వెనకబడి ఉన్నామన్నారు కదా, మేము రీసౌండింగ్ జనరేట్ చేస్తాం. ప్రజల మనసుల్లో నిఖార్సుగా నిలబడే విధంగా ప్రచారం చేస్తాం. దానికే మేము సిద్ధం అనే పేరుతో యుద్ధ శంకారం, ఎలక్షన్ యుద్ధ శంకారావాన్ని పూరించాం.
మీరు చూస్తారు, తట్టుకోలేరు సార్. సగం దూరంలోనే అభ్యర్థులు కరువయ్యి నామినేషన్లు ఎవరేస్తారా భగవంతుడా అని నెత్తిన తుండేసుకొని కూర్చుంటారు. అదేనా నేను ఇందాక యుద్ధం అన్నా కదా, సిద్ధం అదైతే ఐ థింక్ Yes. ఆ పోస్టర్. నెత్తిన టవల్ వేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థులు దొరక్క. మీరు చూడండి 175 నియోజకవర్గాల్లో అందరూ కలిసి, రెండు పార్టీలు కలిసినా కూడా రెండు పార్టీలు కాదు సార్, మిగతా ఉన్న అన్ని టీడీపీ, పార్టీలు, బీజేపీ అండ్ ఎన్ని వైఎస్ఆర్సీపీ, పార్టీలు మాకు కాంగ్రెస్ opposition. పార్టీ, ఇంకో పార్టీ వచ్చింది జై భారత్. సార్ నవ భారత్, జై భారత్, జై భీము, లేకపోతే ఎవరికి దొరకరా 175 అందరూ కలిపి 175 మంది రండి సార్ ముందు. ఒకటి 1:5 అంతే కదా ఇప్పుడు? 1:5 కాదు, 1:all. 1:all పెట్టారా? అంతే. ఓకే, ఎవరు ఎట్లా వచ్చినా సరే. సార్ ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు సార్, అర్జునుడు. మీరు ఎంత పద్మవ్యూహం పన్నినా ఇక్కడ ఓడడానికి సిద్ధంగా లేడు. నేను సిద్ధం అని చెప్పింది, ఇచ్చింది సవాల్. తీసుకోండి దమ్ముంటే, మనం చెప్పింది చేసినవి చెప్పుకోండి చూద్దాం. మీరు చేసినవి చెప్పుకోవడానికి ఉన్నాయి సార్, మీరు చేసినవి చెప్పుకోవడానికి ఏమీ లేవు. మళ్ళా ఇంకుడు గుంటల దగ్గరికి తీసుకుపోతాం మిమ్మల్ని, మీకు నీరు చెట్టు గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాం. ఖచ్చితంగా మీ దగ్గర ఏమీ లేదు సరుకు చెప్పుకోవడానికి. మమ్మల్ని విమర్శిస్తారు, ఓటేయమండి. బలమైన అంటే మా మీద బలమైన ప్రతిపక్షం లేకపోవటమే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా మీరు మాట్లాడుతున్నారా? కరెక్టేనా ఆ మాట అంటే? సార్ బలమైన ప్రతిపక్షం అంటే ఆ ప్రతిపక్షం కూడా గతంలో అధికారం అనుభవించుంటే ఏదైనా చేసి ఉండాలి. ఏది చేయకపోయినా కొత్తగా వచ్చే పార్టీ అంటే దానికి చిత్తశుద్ధి ఉంది, దాని అజెండాలో పస ఉంది, దాని నాయకుడు నికార్సుగా ఉన్నాడు, అటు ఇటు బెండ్ అవ్వట్లేదు, దిక్కులు చూడట్లేదు, వేరే వాళ్ళకి అమ్ముడు పోవట్లేదు, ఆత్మగౌరవాన్ని కుదవ పెట్టడం లేదు అనుకుంటే అతని మీద కూడా కొంత భరోసా ఉంటుంది. కానీ ఇక్కడంతా కుమ్మక్కు గ్యాంగ్. కాబట్టే ఒక సినిమాలో హీరో నికార్సుగా ఊరికి మంచి చేసే పనులు చేస్తుంటే రావు గోపాలరావు గారు అప్పట్లో ఒక విలన్ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఓ సిండికేట్ ఉండేది. దాంట్లో రకరకాల విలన్లు ఉండేవాళ్ళు. ఒక లాయరు, ఒక పోలీస్ క్యారెక్టర్, ఒక రాజకీయ నాయకుడు, ఓ పత్రికాధిపతి, ఒక ఇండస్ట్రియలిస్టు, ఇట్లా వాళ్ళందరూ కలిసి రోజు హీరోని విసిగించడానికి ఎక్కడో ఒక దగ్గర అటు గుండు సూచితో కూర్చోడం, లేకపోతే హింసించడం. కానీ సినిమాల్లో ఏంటంటే క్లైమాక్స్ లో హీరో చేతిలో చావు తన్నులు తినేవాళ్ళు. ఇక్కడ క్లైమాక్స్ ఏంటంటే ప్రజల చేతిలో ఓట్లతో తన్నులు తిని చిత్తుగా ఓడిపోతారు. మీరు చూడండి.